హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మనకి ఆర్ఆర్బి గ్రూప్ డీకి సంబంధించిన ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఇది మనకు అఫీషియల్ డాక్యుమెంట్ అయితే రాలేదు, ఎందుకంటే ఇది ఆర్టీఐ రిప్లై కాబట్టి ఆర్టీఐ బేస్డ్ ఏంటి అప్డేట్. సో మనకి ఒక 1 lakh వరకు వేకెన్సీస్ రావచ్చు, ఇట్లా అయితే డిస్కస్ చేస్తున్నారు కదా. సో గ్రూప్ డీకి సంబంధించి 1 lakh వేకెన్సీస్ వస్తాయా ఏంటి అని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మాట్లాడుకుందాం ఆ డాక్యుమెంట్ గురించి. సో క్విక్గా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఉంది కదా, ఇది ఒక ఆర్టీఐ రిప్లై అనమాట. ఓకేనా, దీన్ని బేస్ చేసుకుని చూసుకున్నట్టయితే మనం ఇక్కడ ఏమంటున్నారు, ఇన్ ద రిఫరెన్స్ టు యువర్ ఆర్టీఐ అప్లికేషన్ డేటెడ్ 22/9/2024 రిసీవ్డ్ ఆన్ 23rd, అంటే ఈ డేట్లో రిసీవ్ అయిందంట వాళ్ళకి. దానికి సంబంధించి వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అని అడుగుతున్నారు. అసలు క్వశ్చన్ ఏంటో చూద్దాం. టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ వేకెంట్ ఇన్ ఇండియన్ రైల్వే ఆల్ ఓవర్ డిపార్ట్మెంట్ గ్రూప్ సి అండ్ గ్రూప్ డి టిల్ డేట్. సో ఇప్పటిదాకా ఇండియన్ రైల్వేస్లో మొత్తం వేకెన్సీస్ ఎంత ఉన్నాయని క్వశ్చన్ అయితే చేశారు. సో ఇండియన్ రైల్వేలో అన్ని డిపార్ట్మెంట్లకి గ్రూప్ సి గ్రూప్ డికి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని క్వశ్చన్ అయితే చేస్తే దానికి రిప్లైగా మనకి ఏమి ఇచ్చారో చూడండి. ద టోటల్ వేకెన్సీస్ ఇన్ నార్దర్న్ రైల్వే ఫర్ గ్రూప్ సి ఈజ్ ఇంత అని ఇచ్చారు. ఇక్కడ మనకి ఓన్లీ నార్దర్న్ రైల్వే గురించి రిప్లై అయితే వచ్చిందనమాట. సో నార్దర్న్ రైల్వేలో ఓన్లీ గ్రూప్ సి పోస్టులు మాత్రమే 17,975 అయితే ఉన్నాయంట. అండ్ ఫర్ గ్రూప్ డి 11,990, ఇంచుమించు 12,000 పోస్టులు అయితే ఓన్లీ నార్దర్న్ రైల్వేలోనే గ్రూప్ డీకి అయితే ఉన్నాయంట. అది కూడా ఎప్పటికీ మనకి 31st August, ఈ సంవత్సరం 31st Augustకి మనకి ఇంత వేకెన్సీ అయితే ఒక్క జోన్లో ఉంది, గ్రూప్ సి గ్రూప్ డి. ఇక్కడ మనకి గ్రూప్ సి అంటే అందులో మనకి ఏఎల్పి వస్తుంది, టెక్నీషియన్ వస్తుంది, అలాగే మనకి ఆర్పిఎఫ్, ఇవన్నీ మనకి గ్రూప్ సిలోనే వస్తాయి. ఓకేనా, సో చాలా జాబ్లు పోస్టులు కలిపి ఓన్లీ గ్రూప్ సిలో ఉంటాయి కాబట్టి దాన్ని కాసేపు పక్కన పెడదాం. బట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గ్రూప్ డి అన్నది కేవలం లెవెల్ 1 పోస్టులే కదా. సో గ్రూప్ డికి సెపరేట్ నోటిఫికేషన్ వస్తుంది కదా, వాటికి చూసుకుంటే మనకి ఇంత పోస్టులు అయితే ఉన్నాయంట ఒక్క జోన్లో. ఓకేనా, సో ఇప్పుడు ఆల్ ఇండియా వైజ్ చూసుకుంటే మనకి 1 lakh వేకెన్సీస్ వరకు వస్తాయి అని అయితే చెప్తున్నారనమాట. నిజమా కాదా అన్నది ఇప్పుడు ఒకసారి పాత నోటిఫికేషన్ బేస్ చేసుకుని చూద్దాం. గైస్, ఇది మనకి 2019కి సంబంధించిన నోటిఫికేషన్. సో ఇందులో నార్దర్న్ రైల్వే ఎక్కడ ఉందో చూడండి. నార్దర్న్ రైల్వే 9th. సో దీనికి సంబంధించి మనం టోటల్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే ఎంత ఉన్నాయో చూడండి, 13,000. సో చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంతకుముందు కూడా గ్రూప్ డి పోస్టులు ఈ జోన్లో చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఓకేనా, సో ఇంత ఉన్నప్పుడు 13,000 ఉన్నప్పుడు అప్పుడు టోటల్ వేకెన్సీస్ ఎంత వచ్చాయి గ్రూప్ డివి? అప్పుడు టోటల్ వేకెన్సీస్ చూడండి, నార్దర్న్ రైల్వేలో 13,000 ఉన్నప్పుడు ఇంచుమించు 1,03,000 దాకా మనకి గ్రూప్ డికి సంబంధించి టోటల్ ఆల్ ఇండియా వైజ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా. సో దీన్ని బేస్ చేసుకుని ఈసారి కూడా ఆల్మోస్ట్ 12,000 దాకా ఉన్నాయి కాబట్టి 1,00,000 వరకు వేకెన్సీస్ రావచ్చు అని అయితే చెప్తున్నారు. బట్ మనకి రియాలిటీ ప్రకారం చూసుకుంటే అంటే ఏఎల్పి కానీ టెక్నీషియన్ వీటికి సంబంధించి చూసుకున్నట్టయితే వేకెన్సీస్ని బట్టి మనకి కొంచెం తక్కువ వేకెన్సీస్ వస్తున్నాయి కదా. సో 1,00,000 కాకపోయినా 80,000 70,000 వచ్చినా కూడా ఈసారి మంచి వేకెన్సీస్ అనుకోవచ్చేమో అనిపిస్తుంది అన్నమాట. సో రియాలిటీ మనకి 80,000 వచ్చినా చాలా గ్రేట్ ఈసారి అయితే అనిపిస్తుంది. బట్ ఈ వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రేషియో చూసుకుంటే ఖచ్చితంగా ఈసారి కూడా దగ్గర 1,00,000 వేకెన్సీస్ అయితే గ్రూప్ డికి వస్తాయి అని అయితే అంటున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి దీని మీద? కింద అయితే కామెంట్ చేయండి, ఎంత వస్తాయని మీకు అనిపిస్తున్నాయి అన్నది. ప్రజెంట్ ఉన్న డేటా ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పిన దాని ప్రకారం ఒక్క జోన్లోనే 10,000 దాకా వేకెన్సీస్, 12,000 దాకా వేకెన్సీస్ ఉన్నాయంటే మిగతా జోన్స్లో ఎన్ని ఉంటాయి? చాలా అంటే ఒక్కొక్కసారి ఒక్కో జోన్లో ఎక్కువ ఉంటాయి, ఒకసారి తక్కువ ఉంటాయి. ఓకేనా, ప్రతిసారి ఇట్లాగే ఉండాలని ఏం లేదు. బట్ కానీ యావరేజ్గా చూసుకుంటే ఎక్కువే ఉంటాయి కదా. 12,000 అంటే ఎక్కువ ఉన్నట్టే, లాస్ట్ టైం లాగే ఉన్నాయన్నమాట. సో హోప్ఫుల్లీ ఈసారి కూడా చాలా మంచి నోటిఫికేషన్ అయితే గ్రూప్ డికి సంబంధించి ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం అనమాట. దీనికి సంబంధించి మనకి ఇంకా అనాలిసిస్ అన్నది చేస్తారు వేకెన్సీకి సంబంధించి, ఇంకా అది వేయలేదు కదా. సో అది వేసిన తర్వాత ఇంకా పోస్టులు పెరగచ్చు, ఎందుకంటే ఇది ఆగస్ట్ అంటున్నారు. ఎందుకంటే ఇది మనకి ఆగస్ట్ వరకు ఉన్న గ్రూప్ డి పోస్టులే, ఇంకా ఫ్యూచర్లో పెరగచ్చు కూడా అనమాట. సో అదనమాట ఇన్ఫర్మేషన్. సో దీనికి సంబంధించి ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేయండి. నోటిఫికేషన్ పడ్డాక చదువుదాం ఇలాంటిది పెట్టుకోవద్దు. నోటిఫికేషన్ పడ్డాక చదివి అంటే టైం మీకు సరిపోదు అనమాట. కొంతమంది ముందే చదువుతుంటారు, సో వాళ్ళకి ఈజీ అయిపోతుంది. సో ఇప్పుడే చదవడం స్టార్ట్ చేసేయండి ప్రిపరేషన్ అన్నది. దానికి సంబంధించి కావాలంటే క్లాసెస్ మన యాప్లో కూడా ఉంటాయి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఎన్టీపీసీ నుంచి గ్రూప్
గ్రూప్ డి వరకు ఎవరైనా కూడా ఏ రైల్వే జాబ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా క్లాసెస్ అయితే మన దగ్గర ఉంటాయి. సో ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, అదైతే చెక్ చేయండి. అండ్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, జాయిన్ అయ్యి మీ డౌట్స్ అప్డేట్స్ అక్కడ తెలుసుకోవచ్చు. అండ్ నన్ను పర్సనల్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇచ్చాను, అండ్ బెస్ట్ బుక్స్ లింక్స్ కూడా ఇచ్చాను, ఒకసారి డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి. సో ఈ వీడియో నచ్చి ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఎక్కువ వ్యూస్ ఉంటే ఇటువంటి అప్డేట్స్ని నేను ఫాస్ట్గా కవర్ చేయడానికి ఉంటుందన్నమాట. సో తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఈ వీడియోకి ఇంతే, ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.